Just arrived to Goa now, and tomorrow my trip could start today. Let's see how it goes and how it rocks. Okay. Let's go. And మనం ఇప్పుడు ఆర్ట్ రిసార్ట్కి వచ్చేసాం. సో ఆల్రెడీ ఇక్కడ లైవ్ మ్యూజిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. హలో ఎవరీవన్, ఇట్స్ మీ ప్రవీణకి స్వాగతం. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మన ఫస్ట్ డే ఆఫ్ సౌత్ గోవా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మనం అన్ని ప్లేసెస్ కంప్లీట్ చేయలేదు, బట్ కొన్ని ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ మాత్రం కవర్ చేసాము. అండ్ టుడే మనం సెకండ్ డే ఆఫ్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం నార్త్ గోవా వెళ్తున్నాము. ఆన్ ది వేలో ఓల్డ్ గోవాని కూడా కొంచెం కవర్ చేద్దాం, అండ్ కొన్ని ప్లేసెస్ కూడా కవర్ చేసుకుందాం. ఆల్రెడీ నా ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్ కూడా పెట్టాము, సో కార్డ్స్లో పెడుతున్నాను. సో చూడండి ఎవరైనా చూడకపోతే. అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కూడా వస్తాయి మీకు. ఇప్పుడు మనం సౌత్ గోవా నుండి ఓల్డ్ గోవాలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ చూడడానికి వెళ్తున్నాం. నియర్లీ 70 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. 2 hours పడుతుంది టైం. మనం ఇప్పుడు గోవా అయితే రీచ్ అయ్యాం, ఓల్డ్ గోవా అయితే రీచ్ అయ్యాం. కాకపోతే ఇంకా మనకు చర్చ్కి వెళ్ళడానికి ఇంకొంచెం టైం ఉంది, ట్రావెల్ చేయాలి. మనకి ఆన్ ద వేలో కొన్ని బ్రిడ్జెస్ కూడా కనిపిస్తాయి. ఇది న్యూ జువారీ బ్రిడ్జ్ అండి. ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ అవుతుంది. దీనికి ఆపోజిట్లోనే ఇంకో బ్రిడ్జ్ ఉందండి, అది జువారీ రైల్వే బ్రిడ్జ్. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ చర్చ్ దగ్గరలో ఉన్నాం, రీచ్ అయిపోయాము. యా, ఇదేనండి చర్చ్, బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనం ఈ చర్చిని చూడడానికే వెళ్తున్నాం. లెట్స్ గో. ఇక్కడ మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్ ఒకటే ఉంది. అండ్ ఇదంతా ఓవరాల్గా చూస్తుంటే చాలా ఎక్కువ స్క్వేర్ యార్డ్స్లో కట్టినట్టుగా ఉన్నారు. చాలా పెద్దగా ఉంది స్పేస్. ఈ చర్చ్ కోసం మనం తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి, కాకపోతే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. ఈ చర్చిని గోవాని పోర్చుగీస్ వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు కన్స్ట్రక్ట్ చేసింది. ఇది 1594లో ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. అండ్ ఇది కంప్లీట్ అయ్యింది 1605. నియర్లీ 11 years పట్టింది ఈ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి. అండ్ ఈ చర్చ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ ఇండియా. ఈ చర్చ్ని యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేశారంట. అంటే ప్రపంచ వారసత్వ కట్టడాలుగా రికగ్నైజ్ చేశారు. ఎలా అంటే మనకి ఆగ్రా కోట, హంపీలో కట్టడాలు, ఎల్లోరా గుహలు, ఎలిఫెంట్ గుహలు, వీటన్నిటిని రికగ్నైజ్ చేశారు కదా, అలా దీన్ని కూడా రికగ్నైజ్ చేశారనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ చర్చ్ కోసం మనం తెలుసుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఈ చర్చిని ఎందుకు ఇంత రికగ్నైజ్ చేస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలంటే ముందుగా మనం ప్రీస్ట్ అయిన ఫ్రాన్సిస్ జేవియర్ గారి కోసం తెలుసుకోవాలి. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు వెళ్ళి క్రిస్టియానిటీ కోసం, జీసస్ గారి కోసం చాలా క్లుప్తంగా వివరిస్తూ అందరికీ అర్థమయ్యేలా ప్రచారం చేస్తూ ఉండేవారంట. అలా ప్రచారం చేస్తూ ఉంటుండగా
పోర్చుగీసులో అతను డిసెంబర్ 3వ తేదీ 1552 చనిపోయారు. అతని పార్థివ దేహాన్ని పోర్చుగీస్ నుండి గోవాకి తీసుకురావడానికి సుమారు 2 సంవత్సరాలు పట్టిందంట. ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఆ 2 సంవత్సరాల తర్వాత కూడా అతని పార్థివ దేహం చాలా ఫ్రెష్గా ఏమీ పాడవకుండా ఉంది. అలాగే వాళ్ళు ఎటువంటి కెమికల్స్ని కూడా యూజ్ చేయలేదంట. అతని పార్థివ దేహాన్ని పెట్టి తీసుకొచ్చిన బాక్స్ ఇదేనంటండి. అలాగే సుమారు 500 సంవత్సరాలు దాటింది, ఇప్పటికీ అతని దేహానికి ఏమీ కాకుండా అలానే ఉంది. అతని పార్థివ దేహం కూడా ఇక్కడ ఈ చర్చిలోనే ఉందంట. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దీని మీద తీసుకొచ్చి బయటన ఊరేగిస్తూ ఉంటారంట. సామాన్యులు ఎవరు ఇలా ఉండలేరు కాబట్టి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారు జీసస్ గారికి చాలా ప్రీతిపాత్రులని నమ్ముతూ ఉంటారు. అలాగే డిసెంబర్ 3వ తేదీన చాలా ప్రాంతాల నుండి ఈ చర్చిని సందర్శించడానికి వస్తూ ఉంటారంట. ఈ చర్చికి అప్స్టైర్లో ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. ఇక్కడ జీసస్ గారికి సంబంధించిన చాలా ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆర్ట్ ఒక్కొక్క స్టోరీని రిప్రజెంట్ చేస్తుండొచ్చు. నాకు అంతగా ఐడియా లేదు, లేకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఆర్ట్ గ్యాలరీ నుండి మనకి బయటికి రాగానే ఇది వ్యూ అనమాట, సెంటర్ ఆఫ్ ద చర్చ్ వ్యూ. ఇక్కడ నుండి ఇంకొక వేలో మదర్ మేరీ స్టాచ్యూని కూడా పెట్టారు. సో ఇదంతా ఇక్కడ వ్యూ, చాలా గార్డెన్ వ్యూలో పెట్టారు మేరీ మాతని. చాలా బాగుంది ఇక్కడ, అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్లో అయితే మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. అండ్ ఎగ్జిట్ ఆఫ్ ద చర్చ్లో సమ్ థీమ్ వైజ్ డెకరేట్ చేసి పెట్టారు. అలాగే ఇక్కడ కూడా సమ్ డ్రాయింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ ద చర్చ్. మనం చర్చ్ నుండి అయితే బయటకు వచ్చేసాం. ఇదంతా ఓవరాల్ చర్చ్ వ్యూ. అండ్ మనం బయటకు వచ్చిన తర్వాత ఆపోజిట్లో కూడా 2 చర్చిలు ఉన్నాయి. మేము వెళ్ళాలనుకున్నాం కానీ అప్పటికి ఇంకా చాలా లేట్ అయిపోతుందని వెళ్ళలేదు. ఆ చర్చెస్ కూడా చాలా పెద్దగానే ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ ద ప్లేస్. నౌ వీఆర్ లీవింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. మనం ఇక్కడ నుండి పంజిమ్ మార్కెట్ వెళ్తున్నాం. అది మనకి నియర్లీ 20 మినిట్స్ పడుతుంది ట్రావెలింగ్. అండ్ మీరు చూస్తున్నట్టయితే ఆపోజిట్లో మనకి క్యాసినోస్ కనిపిస్తున్నాయి. మనకి గోవాలో క్యాసినోస్ చాలా ఎక్కువ కనిపిస్తాయి. అలాగే ఇవన్నీ మనకి రోడ్ సైడ్ ఉన్న క్యాసినోస్. అండ్ క్యాసినో అంటే ఏంటో నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ఓల్డ్ గోవాలో ఉన్న పంజిమ్ మార్కెట్కి వచ్చాము. అండ్ ఇక్కడ ఈ లేడీ ఏదో సేల్స్ చేస్తుంది, చూద్దాం. झींगा ये कोकम उसे क्या करते हैं? ये कड़ी के डालता, सरकोड़ी भाजी के डालता, ये झींगा कौन है 150 एक मार నేటివ్గా దొరికే ఫుడ్ని సేల్స్ చేస్తుంది. అదంటే నాకు అర్థం కాలేదు, ఏదో చెప్పింది కానీ. అండ్ నెక్స్ట్ ఇది పంజిమ్ మార్కెట్లో ఉన్న ఫిష్ మార్కెట్. చాలా పెద్దగా ఉంది ఫిష్ మార్కెట్. బికాజ్ ఇదంతా షీషోర్ కాబట్టి మనకి ఫిష్ వెరైటీస్ అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి. అలాగే కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది నాకు తెలిసి. क्या फिश है सर जी? ये कली है, ये पॉपलेट है, ये कड़ा पॉपलेट है, वो ताला है। ये पॉम्पलेट कितना है? पॉम्पलेट कितना है? 500 रुपये किलो। वाइट पॉम्पलेट है। इस वाला इसका 300 रुपये किलो। प्रॉन ये 450। అండ్ మన అదే పంజాబ్ మార్కెట్లో ఉన్న క్లాత్ మార్కెటింగ్కి వచ్చాము. ఇక్కడ మనకి క్లాత్స్, చెప్పల్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. చాలా పెద్ద మార్కెట్ ఉంది ఇది. కాకపోతే చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ షాప్స్ ఉన్నాయి. నాకైతే ఊపిరి అస్సలు ఆడలేదు, ఎందుకంటే ఆ రోజు టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది.
అండ్ చాలా వేడిగా ఉంది. సౌత్ గోవా కన్నా ఈ ఓల్డ్ గోవాకి వచ్చేసరికి చాలా వేడిగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం మాస్క్ పెట్టుకుని ఉంటాం కదా, అండ్ ఈ కంజెస్టెడ్ ప్లేస్లో అస్సలు గాలి రావట్లేదు అనిపిస్తుంది నాకైతే. అండ్ అలాగే ఏమీ చేయలేక సైలెంట్గా అలా షాప్స్ చూసుకొని వెళ్ళిపోతున్నాను. చాలా కష్టం కదా, మన చుట్టూ ఇంతున్నా షాపింగ్ చేసుకోవాలని ఉన్నా ఏమీ చేయలేక వచ్చేయడం. నాకైతే ఎంత త్వరగా బయటకు వస్తానని అనిపించింది, అంతే త్వరగా బయటకు వచ్చేసాను. ఇప్పుడు మనం పంజిమ్ మార్కెట్ నుండి అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాం. ఆన్ ది వేలో మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ ఫ్లోటింగ్ క్యాసినోస్ అంటారు వీటిని. క్యాసినోస్ అంటే ఏంటో చెప్తున్నాను కదా, క్యాసినోస్ మీన్స్ మనకి ఇక్కడ గ్యాంబ్లింగ్ నడుస్తుంది, ప్లేయింగ్ కార్డ్స్ అలాగే పోకర్స్ ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ఎడిక్ట్ చేసుకోకూడదు, చాలా రిస్క్. ఒక్కసారి ఎడిక్ట్ అయితే చాలా కష్టం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి దీనిలో ఎంటర్ అయ్యే ముందు. అండ్ చాలా ప్రికాషన్స్ కూడా తీసుకొని వెళ్ళాలి, అండ్ చాలా తెలుసుకొని వెళ్ళాలి. అండ్ మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది అతుల్ సేతు బ్రిడ్జ్ అనమాట. అండ్ ఇది కేబుల్ బ్రిడ్జ్ మన హైదరాబాద్లో ఉంటుంది కదా, అలానే ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంది. అండ్ నౌ వీఆర్ రీచింగ్ టు అగోడా ఫోర్ట్. ఇదంతా బయట షాపింగ్స్ ఉన్నాయి చాలా. అండ్ అగోడా ఫోర్ట్ టైమింగ్స్ మార్నింగ్ 9 o'clock to ఈవినింగ్ 6:30 PM. నౌ వీఆర్ గోయింగ్ టు టేక్ టికెట్. ఇది టికెట్ కౌంటర్ అండ్ పర్ పర్సన్ 25 rupees అంట టికెట్. తీసుకున్నాం కదా, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సో చాలా లాంగ్ డిస్టెన్స్లోనే ఉంది. ఫైనల్లీ వీఆర్ నియర్ టు ఫోర్ట్. చాలా ఎండగా ఉంది ఆ రోజు మాత్రం. అండ్ ఇక్కడ టికెట్ చెకింగ్ చేస్తున్నారు అండ్ ద ఎంట్రన్స్ ఆల్సో హియర్. ఈ స్టెప్స్ ఎక్కితే మనకి మీద అంత వ్యూ కనిపిస్తుంది. మనం అప్స్టైర్ అయితే రీచ్ అయిపోయాం. ఈ అగోడా ఫోర్ట్ని 17th centuryలో పోర్చుగీస్ వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు 1612 ఇయర్లో కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ ఇది 400 years ఓల్డ్ మార్వలస్ ల్యాండ్స్కేప్ ఆఫ్ గోవా. అండ్ మనకి ఈ ఫోర్ట్ చుట్టూ ఆసమ్ అండ్ మెస్మరైజింగ్ వ్యూస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మీకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను, చూడండి. అసలు ఈ అగోడా ఫోర్ట్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే పోర్చుగీస్ రూలర్స్, డచ్ అండ్ మరాఠా రూలర్స్ వాళ్ళు చేసిన దాడుల నుండి కాపాడుకోవడానికి దీన్ని కన్స్ట్రక్ట్ చేశారంట. ఇది అగోడా ఫోర్ట్ కదా, అగోడా మీనింగ్ ఏంటంటే పోర్చుగీస్ లాంగ్వేజ్లో ఫ్రెష్ వాటర్ అని అర్థం. అందుకే మనకి ఫోర్ట్ చుట్టూ చూస్తే మొత్తం వాటరే కనిపిస్తుంది. ఆ వాటర్ అంతా అరేబియన్ సీ తాలూకా వాటర్ అనమాట. మీకు అది కూడా చూపిస్తాను, ఆ వ్యూ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇదంతా మీకు వాటరే కనిపిస్తుంటుంది. ఇదంతా అరేబియన్ సీ వాటర్. అగోడా ఫోర్ట్ అంటే మెయిన్గా మనకు గుర్తొచ్చేది లైట్ హౌస్. అండ్ ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉంది, ఫోర్ట్కి వెస్ట్ సైడ్లో ఉంది. అండ్ ఆ లైట్ హౌస్ ఎప్పుడంటే 1864లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇదిగోండి, ఇది లైట్ హౌస్. అండ్ ఈ లైట్ హౌస్ ఓల్డెస్ట్ లైట్ హౌస్ ఇన్ ఏషియా. అండ్ దీన్ని 1976లో కొత్తగా రీప్లేస్ చేశారు. అండ్ ఈ లైట్ హౌస్లో అంట చాలా పెద్ద బెల్ ఒకటి ఉంటుందంట. ఈ లైట్ హౌస్ని ఎలా యూజ్ చేసేవారంటే ఈ ఫోర్ట్ యొక్క ప్రెమిసెస్ అంటే చుట్టూ పరిసరాల్లో ఎలా ఉంది ఏంటి అని చూసుకోవడానికి యూజ్ చేసేవారంట. అలా కొద్ది సంవత్సరాల తర్వాత అలా ఏమైందంటే మన షిప్స్కి వస్తుంటాయి కదా, వాటికి డైరెక్షన్ ఇవ్వడానికి గట యూజ్ అయ్యేది లైట్ హౌస్. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసారు, యూజ్ చేయడం లేదు. అండ్ దిస్ ఈస్ ద సెంటర్ వ్యూ ఫోర్ట్లో. ఇది చాలా డిఫరెంట్ షేప్లో ఉంది. అండ్ చుట్టూ సరౌండింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది షేపు.
చాలా పెద్దది ఉంది, చాలా ఎకరాస్లో ఉంది. అండ్ ఈ ఫోర్ట్ చుట్టూ సరౌండింగ్స్లో ఉన్న వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇది రోడ్ వ్యూ వస్తుంది. అండ్ నాకైతే ఈ స్టోన్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఫుల్గా హోల్స్ ఉన్నట్టు మొత్తం అంతా ఇదే స్టోన్ నడిచింది. ఇది లాటరైట్ స్టోన్ అంట. చాలా రేర్ స్టోన్ కాబట్టి ఇన్ని ఇయర్స్ ఇంత స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ వ్యూ అంతా బాగుందని కొన్ని పిక్స్ తీసుకున్నాం. ఇదండి టోటల్ వ్యూ ఆఫ్ ద ఫోర్ట్ ఇన్సైడ్. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్. మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పటికే చాలా టైం స్పెండ్ చేసాం, బికాజ్ చాలా ఎక్కువ స్క్వేర్ యార్డ్స్లో ఉంది కదా, చాలా టైం పట్టింది. నాకైతే చాలా ఆకలి వేస్తుంది. అప్పటికి 3:30 అవుతుంది టైము. అండ్ మనం రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టారు. సో వాటర్ సప్లై కూడా ఉంది. సో నాకైతే ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది. ఇక్కడ ఆర్ఓ వాటర్లో ఉన్న రాక్ అండ్ ఫోర్ట్ మీద ఉన్న రాక్ సేమ్ ఒకే మోడల్లో ఉంది. సో తర్వాత నేను రియలైజ్ అయ్యాను మోడల్ని రీచ్ అయ్యేలాగా రీమేక్ చేశారు అని. అండ్ మనం ఫోర్ట్ బయటకు వచ్చేసాం. అండ్ మా క్యాబ్ డ్రైవర్ కూడా వస్తే మనం ఇంకా లంచ్ అయితే చేయాలి. నియర్లీ 3 అయింది. నాకైతే బీభత్సంగా ఆకలిస్తుంది. సో ఫైనల్లీ వి రీచ్డ్ సమ్ హోటల్. నేను ఎంత ఆకలితున్నానంటే ఆ హోటల్ బోర్డు కూడా నేను పిక్ ఏం తీయలేదు. సో నేను డైరెక్ట్గా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. అండ్ సమ్ పన్నీర్ స్టార్టర్ అండ్ సమ్ మష్రూమ్ దమ్ బిర్యానీ. అండ్ దిస్ ఈస్ ద స్పెషల్ అనమాట. ఇది నాకు బాగా నచ్చింది. మలాయ్ మేతి కర్రీ సంథింగ్, బట్ ఫ్లేవర్ బాగుంది. ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. అండ్ మీరు చూస్తుంటే అర్థమవుతుంది నా కాన్సన్ట్రేషన్ ఎక్కడుందో. సో అగడ ఫోర్ట్ నుండి మన బాగా బీచ్లో ఉన్న మన రిసార్ట్ ఫియాస్టా రిసార్ట్ రావడానికి 1/2 hour పట్టింది టైమ్. అండ్ వి రీచ్డ్ అవర్ రిసార్ట్ నౌ. సో ఇక్కడ కూడా సేమ్ స్టోన్ నాకు కనిపించింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు డౌట్ వచ్చిందని. సో సేమ్ టైప్ ఆఫ్ స్టోన్ లాగా అనిపించింది. సో ఇది చాలా అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అని అర్థమైంది నాకు. అండ్ ఫియస్టా స్టార్టింగ్లో సమ్ వర్క్ నడుస్తుంది, సో అందుకే అలా ఉంది. అండ్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ ద రిసార్ట్ నౌ. అంబియన్స్ అంతా బాగుంది. బయట చూద్దాం లోపల కూడా ఎలా ఉందో. లెట్స్ సీ. సో ఇక్కడ మా హస్బెండ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తున్నారు. ఫిల్ చేయడానికి నియర్లీ 1/2 hour to 45 minutes పట్టింది. అసలు ఏంటి ఇంత టైం అంటే చాలా రూల్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నిటినీ చదివి తర్వాత మాత్రమే సైన్ చేయాలని చెప్పారంట. సో ఇంకా అవన్నీ చదివి సైన్ చేసి వచ్చేసరికి రియర్లీ 30 to 45 minutes పట్టింది. సో నౌ ఆల్ ఫార్మాలిటీస్ కంప్లీటెడ్. సో స్టార్టింగే మనకు గణేష కనిపించారు. చాలా బాగుంది ఐడల్. లెట్స్ సీ హౌ ద రిసార్ట్ లుక్స్. నాకైతే చాలా గ్రీనరీగా కనిపిస్తుంది, చూద్దాం. అండ్ ఇక్కడ రూమ్ నేమ్స్ చాలా డిఫరెంట్గా అనిపించాయి నాకు. చిల్లీ, హనీ. చూస్తుంటే రూమ్ నేమ్స్ అన్నీ ఫుడ్ ప్రోడక్ట్ నేమ్స్లో ఉన్నట్టుగా ఉన్నాయి. చూడాలి అవినా ఇంకా అన్నీ కలిపి ఉన్నాయా నేమ్స్ అనేది. అండ్ ఇక్కడ టైల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సమ్ కార్టూన్స్లా ఉన్నాయి, బాగున్నాయి. నౌ వీఆర్ నియర్ టు అవర్ రూమ్. చూద్దాం ఆ రూమ్ నేమ్ ఏంటో. అసలు ఈ నేమ్ చూడగా నేను షాక్. సిస్మి. మా పాప నేమ్ సస్మిత. సో నేను జోవియల్గా సిస్మి సీడ్ సిస్మి అంటుంటాను. సో ఈ నేమ్ చూడగానే ఓకే నేను దాన్ని మిస్ అవుతున్నాను కదా, ఓకే ఇది కంప్లీటెడ్ అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ నేమ్ చూడగానే ఫస్ట్ నాకు స్మైల్ వచ్చింది. తనే గుర్తొచ్చింది నాకు.
అండ్ దిస్ ఈస్ ద రూమ్ లుక్. ఈ రూమ్లో నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేశాను, చాలా తక్కువ స్పేస్లో మనకి నెససరీ థింగ్స్ ఏంటేంటి కావాలో వాటన్నిటిని బాగా అరేంజ్ చేశారు. అండ్ మనం చిన్న విషయానికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కొంచెం బాగానే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ బాత్రూంలో థింగ్స్ కూడా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ క్లాత్స్ డ్రై చేసుకోవడానికి కూడా ఇక్కడ ఒక స్టాండ్ ప్రొవైడ్ చేశారు. ఫైనల్లీ రూమ్ లుక్ అయితే బాగుంది, స్మాల్ అండ్ నీట్. అండ్ కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చేసాం. ఇది బాగా బీచ్ మార్కెట్. అండ్ మనకి డే 3 కావాల్సిన నెసరీ థింగ్స్ అండ్ క్లాతింగ్స్ కూడా తీసుకోవడానికి తీసేసుకున్నాం. బికాస్ థర్డ్ డే చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. సో మీరు డే 3 వీడియో కూడా మిస్ కాకుండా చూడండి, ఇట్ విల్ బీ మోర్ ఫన్. ఇక్కడ అన్నీ బాగున్నాయి, క్వాలిటీ కానీ మోడల్స్ కానీ అన్నీ బాగున్నాయి. సో అందుకే చూసి తీసుకున్నాం. మీరు కూడా ఒక లుక్ వేయండి, సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి. సో మన షాపింగ్ అయిపోయింది. అదే మార్కెట్లో నేను ఇక్కడ కుల్ఫీ చూసాను, పంజాబీ కుల్ఫీ. సో ఐ వాంట్ ట్రై దిస్. అండ్ 2 ఫ్లేవర్స్ తీసుకున్నాను, ఒకటి క్యాజు పిస్తా అండ్ 1 more ఓన్లీ క్యాజు. నాకు ఎవరైనా మనీ అడిగితే నాకు ఇవ్వడం అస్సలు నచ్చదు. నేనైతే మనీని ఎంకరేజ్ చేయను ఇవ్వడం. వాళ్ళకి అడుగుతాను ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా తినాలి అనుకుంటే కొని ఇస్తాను, అంతేగాని నేనైతే ఎంకరేజ్ చేయను. ఐ థింక్ నౌడేస్ ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్. బై ద వే క్యాజు పిస్తా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది కుల్ఫీ. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను కుల్ఫీని. అండ్ మార్కెట్లో కూడా ఫుల్ ఆన్ సాంగ్స్ నడుస్తున్నాయి, ఎందుకంటే బికాస్ పబ్స్ ఉన్నాయి చాలా. ఇక్కడ మెయిన్గా ఫేమస్ 2 పబ్స్ నడుస్తాయి. వన్ ఈజ్ టీటోస్ అండ్ ఇది ఈజ్ మొంబో. బాగా బీచ్ అనగానే ఈ 2 పబ్స్నే ఎవరైనా ప్రిఫర్ చేస్తారు. ఫస్ట్ మేము మొంబోకి వెళ్ళాము, నాకు అంతగా నచ్చలేదు మొంబోలో. సో బ్యాక్ అయిపోయి ఇంకా మేము టీటోస్కి వెళ్ళాము. ఎస్, దిస్ ఈస్ ద టీటోస్ పబ్. బాగుంది, డీజే నాట్ బ్యాడ్. ఓకే, అండ్ ఇక్కడే మా డిన్నర్ కూడా కంప్లీట్ చేసాము. స్టార్టర్స్ డిన్నర్ అంతా ఇక్కడే కంప్లీట్ అయిపోయింది. అలాగే సమ్ పిక్స్ కూడా తీసుకున్నాం. అండ్ ఫుడ్ కూడా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అంత టేస్టీగా అయితే లేదు, అలా అని బాగాలేదు అని కూడా కాదు, బాగుంది, గుడ్. మేము వెళ్ళింది క్రిస్మస్ సీజన్ కాబట్టి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫియాస్టా నైట్ లుక్. ఎస్, మన రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాం. లేట్ నైట్ అయ్యింది అప్పటికే. రిసార్ట్ మొత్తం బాగుంది, కాకపోతే మేము రిసార్ట్ని ఎంజాయ్ చేయడానికి మాకు టైం లేదు. ఎస్, సో నైట్ వ్యూ ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇదేనండి గోవాలో డే 2 ట్రిప్ ఇలా గడిచిపోయింది. చాలా బిజీగా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా డిఫరెంట్ ప్లేసెస్లో గడిచిపోయింది. హోప్ యూ ఆల్ ఆర్ లైక్ ఇట్. కొంచెం టైం పడుతుంది, బట్ డే 3 వీడియో కూడా కంపల్సరీ పెడతాను. చాలా ఎగ్జైటింగ్గా ఉండిపోతుంది అది మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మై లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.
See you soon.